హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఆన్లైన్ స్టోర్స్ లాంటి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ లేకపోతే ఇతర వెబ్సైట్లు ఏదైనా సరే అందులో షాపింగ్ చేసి పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మన డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు మనకి ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ యాక్టివేటెడ్ అని చెప్పేసి ఆప్షన్ మీకు ఫోన్లో వస్తుంది అనమాట. అది ఎందుకు వస్తుందంటే, మనం కొత్తగా బ్యాంక్ అకౌంట్ తీసుకున్న ఏటీఎం తీసుకున్నా లేకపోతే ఏటీఎం కార్డ్ ఎక్స్పైర్ అయిపోయి కొత్త ఏటీఎం కార్డ్ తీసుకున్నా సరే మనం ఆ యొక్క ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అది యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. అది యాక్టివేట్ చేసుకుంటేనే మనం ఈ కామర్స్ వెబ్సైట్లో అంటే ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఇలాంటి వాటిలో షాపింగ్ చేసి బిల్ పే చేసేటప్పుడు డెబిట్ కార్డ్ ద్వారా అప్పుడు ఆ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఈరోజు వీడియో దాని గురించే. ఈరోజు వీడియోలో మనం ఎస్బీఐ యోనో ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో నేర్చుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి, అందరికీ ఉపయోగపడే వీడియో ఇది. ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ఎప్పటిలాగే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆలో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేయడానికి సహకరించండి. ఫ్రెండ్స్, ఫైనల్గా మీ ఫోన్లో ఉన్న ఎస్బీఐ యోనో లైట్ అవ్వచ్చు, ఎస్బీఐ యోనో యాప్ అవ్వచ్చు, ఈ యాప్లోకి వెళ్ళండి. యాప్లోకి వెళ్ళగానే ఇలా మీకు లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఒకప్పుడు మన కార్డ్ని మేనేజ్ చేసుకునే ఆప్షన్ మనకి యోనోలో ఉండేది కాదు, ఇప్పుడు కొత్తగా యాడ్ అయితే చేశారనమాట. ఓకేనా, ఇక్కడ మీరు గమనించినట్లయితే న్యూ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. ఇది మీ ఆప్షన్ కనిపించాలంటే మీరు కంపల్సరీ మీ ఎస్బీఐ యోనో లైట్ని ఒకసారి అప్డేట్ చేయండి. అప్డేట్ చేసినట్లయితే మీకు ఈ యొక్క సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒక న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. మేనేజ్ కార్డ్స్ ఆప్షన్ కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. ఓకేనా, మేనేజ్ కార్డ్ అనే ఆప్షన్స్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ 3 టైప్స్ వస్తాయి: ఫిజికల్ డెబిట్ కార్డు, విర్చువల్ డెబిట్ కార్డు, ప్రీపెయిడ్ కార్డ్స్ అనమాట. ఓకే, ఫిజికల్ డెబిట్ కార్డు అనమాట మంది. విర్చువల్ డెబిట్ కార్డ్ అంటే ఇది మనకి కార్డు మనకి చేతిలో ఉండదన్నమాట, ఆన్లైన్లో ఉంటుంది, మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఫిజికల్ డెబిట్ కార్డ్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ ఇవ్వండి, ఫస్ట్లో ఉన్నది. ఇక్కడ మీరు గమనించినట్లయితే డెబిట్ కార్డు హాస్టలింగ్. ఓకే, తర్వాత ఏమో ఇక్కడేమో మేనేజ్ డెబిట్ కార్డు, మేనేజ్ ఎన్ఎఫ్సి లిమిట్ అని చెప్పేసి 4 ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తాయి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే మేనేజ్ డెబిట్ కార్డ్ అనమాట. మేనేజ్ డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు సెలెక్ట్ డెబిట్ అకౌంట్ అని చెప్పి వస్తుంది. యారో మార్క్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ అనేది షో అవుతుంది, దానిపైన క్లిక్ ఇవ్వండి. దానిపైన క్లిక్ ఇచ్చిన వెంటనే ఇక్కడ సెలెక్ట్ కార్డ్ నెంబర్ అని అడుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క యారో మీద ఇక్కడ మీ యొక్క దగ్గర ఎన్ని కార్డ్స్ అయితే ఉన్నాయో, పాత కార్డు కావచ్చు, కొత్త కార్డు కావచ్చు, పాత కార్డు చూపిస్తుంది, కొత్త కార్డు చూపిస్తుంది. సో ఇక్కడ మీది ఏ కార్డు చూసుకోండి, ఆ కార్డు పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇక్కడ మీకు ఓపెన్ అవుద్ది అనమాట. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ డొమెస్టిక్ యూసేజ్ ఆన్లో ఉంది, అంటే డొమెస్టిక్ యూసేజ్ ఆన్లో ఉంది అంటే దీని అర్థం ఏంటంటే, డొమెస్టిక్ యూసేజ్ అంటే మన ఓన్లీ ఇండియా అనమాట. ఇండియాలో మీరు ఏటీఎంకి వెళ్ళి మీరు డబ్బులు విత్డ్రా చేద్దాం అనుకున్నా సరే చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ యూసేజ్ అంటే ఇంటర్నేషనల్గా అంటే మీరు ఫారెన్, అమెరికా, ఆస్ట్రేలియా అటుపక్క వెళ్ళినట్లయితే ఇది ఆన్ చేసుకున్నట్లయితే మీరు అక్కడ కూడా ఏటీఎంలో విత్డ్రా చేసుకోవచ్చు మనీ అనేది, కానీ ఛార్జెస్ పడతాయి. ఇదేమో ఇది ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఆన్లో ఉన్నది. ఓకే, మెర్చెంట్ పిఓఎస్ ఆన్లో ఉన్నది. సో ఇక్కడ మీరు షాపింగ్ చేసినప్పుడు మీకు యువర్ ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ యాక్టివేటెడ్ అని చెప్పి వస్తుందని చెప్పాను కదా, అది దీనివల్లే. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ఆప్షన్ అనేది ఆన్లో ఉండాలి. ఇది ఆన్లో ఉన్నట్లయితేనే మనకి మీ యొక్క ఈ కామర్స్ ఫ్లిప్కార్ట్లో కానీ లేకపోతే అమెజాన్లో కానీ ఏ వెబ్సైట్లో అయినా సరే మీరు షాపింగ్ చేసి బిల్ పే చేసేటప్పుడు డెబిట్ కార్డ్ యూస్ చేసి ఇది ఆన్లో ఉంటేనే మీకు ట్రాన్సాక్షన్ అనేది అవుతుంది, లేకపోతే మెసేజ్ వచ్చి ఆగిపోద్ది అనమాట. ట్రాన్సాక్షన్ అయితే ముందుకు ప్రొసీడ్ అవ్వదు. సో కంపల్సరీ ఇది ఆన్ చేసుకోవాలి. ఆన్ ఎలా చేసుకోవాలంటే దీన్ని ఎలా స్క్రోల్ చేసినట్లయితే ఆఫ్ అయిపోద్ది, మళ్ళీ దీన్ని ఎలా స్క్రోల్ చేస్తే మళ్ళీ ఆన్ అవుద్ది అనమాట. చాలా సింపుల్. అండ్ కింద కూడా మీకు ఏటీఎం లిమిట్, మీ ఏటీఎం లిమిట్ ఎంత, ఇవన్నీ ఇక్కడ కరెంట్ లిమిట్ మీరు 40,000 వరకు ఏ ఏటీఎం అయినా సరే తీసుకోవచ్చు. ఓకే, కరెంట్ లిమిట్ వచ్చి పిఓఎస్, సిఎన్పి. పిఓఎస్ అంటే మనకి స్వైప్ చేసే మిషన్స్ ఉంటాయి కదా, అవన్నమాట. ఓకే, తర్వాత అవి దానికి సంబంధించిన లిమిట్స్. మీరు ఏటీఎంలో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మాత్రం 40,000 కంటే ఎక్కువ మీరు తీయలేరు, ఆ లిమిట్ అయితే ఉంది. ఈ లిమిట్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే లిమిట్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, లిమిట్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం లిమిట్, మినిమం లిమిట్ నుంచి మ్యాక్సిమం లిమిట్ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు చూసినట్లయితే మీ యొక్క ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ కావచ్చు, ఇంటర్నేషనల్ యూసేజ్, డొమెస్టిక్ యూసేజ్, మీకు మిగతా ఆప్షన్స్ కూడా చెప్పాను. ఈ విధంగా మీరు ఆన్ చేసుకోవాలన్నమాట. ఆన్ చేసుకుంటేనే మీకు ఆ ట్రాన్సాక్షన్ అనేది అవుద్ది, లేకపోతే అవ్వదు. సో ఫ్రెండ్స్, మనకి యోనో ఎస్బీఐ ద్వారా మీ యొక్క ఆన్లైన్ ట్రాన్సాక్షన్, ఈ కామర్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి అని మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది ఇవాళ వీడియోకి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగ సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.